ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో 2 లీటర్ల పాలు పోసేసుకొని ఆ పాలను బాగా కలుపుతూ దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట. బాగా ఎలా అంటే ఈ పాలు వచ్చేసి మనకు కింది వరకు వెళ్ళిపోయేలాగా బాగా మరగనివ్వాలి. ఆ గిన్నెకు హాఫ్ రావాలి మొత్తానికి పాలైతే. ఇట్లా పైన కలుపుతూ ఉండంగా మనకు మీగడ వస్తూ ఉంటుంది కదా, ఆ మీగడను పక్కకి అనుకుంటూ జరుపుకుంటూ ఒక సైడ్కి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. ఓపిగ్గా కలుపుతూ ఉండాలి. చాలా టైం తీసుకుంటుంది. పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం తగ్గినాక పాల కొలత కొంచెం తగ్గిన తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పులు ఇవి కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని బాగా మళ్ళీ వీటిని కూడా కలిపి బాగా మరగబెట్టాలి. ఈ పాలను బాగా ఎంతగా అంటే బాగా చిక్కగా రావాలి. అలానే అప్పుడే కరెక్ట్గా వస్తుంది. దీంట్లో కొంచెము కుంకుమ పువ్వు ఇది వేస్తే చాలా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. కాబట్టి ఇలా కొంచెం కుంకుమ పువ్వు వేసేసుకోవాలి. ఇది కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా బాగా కలుపుతూ ఉండాలి. మెయిన్ చెప్పాను కదా, ఓపిక ఎక్కువగా ఉండాలి బాసుందీకి చేయాలంటే. ఇదిగో ఇలా మీగడ అన్నమాట. మీగడ బాగా ఇలా కట్టాలి మొత్తం. చూసారా, పాలు కొంచెం తగ్గాయి, ఇంకా తగ్గాలి. ఇలా బాగా మరిగిన వాటిల్లో షుగర్ వేయాలన్నమాట. ఇలా షుగర్ వేసేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 15-20 మినిట్స్ ఇలానే ఉంచితే అది కొంచెం బాగా గట్టిగా అవుతుందన్నమాట. ఇందులోనే రోజ్ పెటల్స్ కూడా కొంచెం వేసాను. ఇంకా అంతే, రోజ్ పెటల్స్ వేసి కలిపేసుకొని రెడీ, మన బాసుంది రెడీ అయిపోయింది. వీటిని బాగా చల్లారాక, ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారాక తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఇది బాగా రెడీ అయిపోతుంది. ఇంతే బాసుంది. చాలా ఈజీ, కానీ పేషెన్స్, ఓపిక అనేటివి మనకు ఉండాలి. అంతే. బాగుంది కదా చూడ్డానికి. మరుసటి రోజు ఇంకా బాగుంటుంది.